ఈ సరాచర భూమి మీద మనిషి ఎక్కడ అడుగుపెట్టినా అది విధ్వంసానికి దారితీస్తుంది. అందులో నుంచి ఒక యువతకు పుట్టిన మంచి ఆలోచనే హట్ హౌస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బాంబీనో అలా నీలగిరి కట్టెలతోన ఈ ఎంత చూడముచ్చటైన ప్రదేశం కడుతున్నారు. ప్రకృతిని కాపాడే వినూత్న నిర్మాణం. ప్రపంచం వేగంగా కాంక్రీట్ అడవిగా మారుతున్న ఈ రోజులో ప్రకృతిని కాపాడే కొత్త ఆలోచనలు అవసరం. అలాంటి ఆలోచనలతో నిర్మిస్తున్న ఈ వెదురు నిర్మాణం పర్యావరణానికి అనుకూలమైన ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. సాధారణంగా భవనాలు నిర్మించడానికి ఎక్కువగా సిమెంటు, ఇనుము వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. కానీ ఈ నిర్మాణంలో ప్రధానంగా వెదురు, బాంబు వంటి సహజ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. వెదురు వేగంగా పెరిగే మొక్క కావడంతో ఇది పర్యావరణానికి హాని చేయకుండా మళ్ళీ ఉపయోగించవచ్చు. ఈ నిర్మాణం నేల నుండి పైకి ఎత్తుగా ఉండటం వల్ల నేలపై ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాగే వెదురుతో చేసిన పైకప్పు సహజంగా చల్లదనాన్ని ఇస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. ఇలాంటి ప్రకృతి స్నేహ నిర్మాణాలు మనకు ముఖ్యమైనవని సందేశాన్ని ఇస్తాయి. అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు, ప్రకృతితో కలిసి జీవించడం అని అర్థం. ఈ తరహా నిర్మాణాలు పెరిగితే పర్యావరణాన్ని కాపాడడంతో పాటు భవిష్యత్ తరాలకు పచ్చటి ప్రపంచాన్ని అందించిన వాళ్ళం అంటాం. వెదురు నిర్మాణం, ప్రకృతి స్నేహభావం, ఎకో ఫ్రెండ్లీ నిర్మాణం, బాంబో హౌస్, గ్రీన్ ఆర్కిటెక్ట్, సేవ్ నేచర్ ఐడియాస్, పర్యావరణ పరిరక్షణ. దీనిపై మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి.